హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో మీకు రైస్‌లోకి, రోటీస్‌లోకి అన్నిటిలోకి యమ్మీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. మంచి గ్రేవీతోటి, మంచి రిచ్ టేస్ట్ తోటి డిఫరెంట్‌గా చేస్తాను నేను. మీరు తప్పకుండా ఈ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దానికోసం నేను బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి డైరెక్ట్‌గా మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాం కదండీ! అవి వేసేసుకొని వేయించుకోవడమే. ఉల్లిపాయలు ఫాస్ట్‌గా మగ్గాలంటే గనక కొంచెం ఉప్పు వేసేయండి. ఉప్పు వేస్తే మనకు చిటికెల ఉల్లిపాయలు మగ్గిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు వెంటనే వస్తుందండి. మన ఛానల్లో రోజు డైలీ మార్నింగ్ 6:00కి ఎవ్రీడే కొత్త వీడియో అనేది వస్తుందండి. మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మంచి మంచి రెసిపీస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. చెఫరు ఛానల్ని ఫాలో అవ్వండి. కొంచెం ఉప్పు వేసి కొంచెం మగ్గిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కళ్ళకు చాలా మంచిదండి. పారేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కరివేపాకుని తినండి. అన్ని కూరల్లో కూడా వేసుకోండి. కాలీఫ్లవర్ అయితే నేను కట్ చేసి హాట్ వాటర్లో వేడి నీళ్ళలో ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసానండి. ఎందుకంటే ఏదైనా పురుగులు కానీ దాని మీద ఉన్న కెమికల్స్ పురుగు మందులు కొడతారు కదండి, అవన్నీ కూడా పోవాలంటే కనుక అలా వేడి నీళ్ళలో మనం వేసుకుంటే కొంచెం దాని మీద ఉన్న కెమికల్స్ అవి పోతాయి. కొంచెం ఉప్పు కూడా వేసి నానబెట్టేసుకొని 10 నిమిషాలు తర్వాత శుభ్రంగా వాష్ చేసి చక్కగా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. దానిలోకి నేను అల్లం వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, పుచ్చగింజలు, పంప్కిన్ సీడ్స్, జీడిపప్పు అన్నీ మసాలాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి వేసేసానండి. అది చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత దానిలో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని పసుపు కూడా వేసుకుని వేయించుకోండి. ఆ మసాలా పచ్చివాసన, కాలీఫ్లవర్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. మీకు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 2 పెద్ద పెద్ద టమాటాలు అయితే వేసానండి. టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. అంటే కొంతమంది తక్కువ, కొంతమంది ఎక్కువ తింటారు కదా, అలా మీ కారానికి తగినట్టుగా మీరు వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి నేను చిన్న స్పూన్తోనే వేసాను. దానిలోకి కొంచెం ఇలా వాటర్ చిలకరించుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. అలా మగ్గించుకుంటే కాలీఫ్లవర్లో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయి కమ్మదనం వస్తుంది. అలాగే టొమాటోస్ కూడా బాగా మెత్తగా మగ్గిపోతాయండి. తర్వాత నేను ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను, బఠానీలు, అవి కూడా వేసేసాను. దానిలోకి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేసాలి. జీలకర్ర పొడి వేస్తే డైజెషన్కి మంచిదండి. చూడండి, ఇవన్నీ కూడా బాగా చక్కగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకోండి. ఎందుకంటే బఠానీలు కూడా కొంచెం మెత్తగా ఉడకాలి కదా. మనం ఎంత ఫ్రోజన్ అయినా కానీ కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, వాటర్ పోసేసి వాటర్ అంతా కూడా ఎగిరిపోయేసరికి మనకు బఠానీలు కూడా ఉడికిపోతాయండి. ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో హెల్దీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.